అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 590కి పైగా మార్కులు సాధించిన 12 మంది ప్రతిభావంతులను టీడీపీ జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు ఘనంగా అభినందించారు. అమలాపురంలోని తన స్వగృహంలో విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించిన ఆయన ప్రతి విద్యార్థికి 5,000 రూపాయల నగదు పారితోషికాన్ని అందజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాను విద్యార్థులను సైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్లుగా వర్గీకరించి అందించిన శిక్షణ అద్భుత ఫలితాలను ఇచ్చాయని కొనియాడారు. టాపర్లుగా నిలిచిన 12 మందిలో 11 మంది బాలికలు ఉండటం విశేషమని, ఈ విద్యార్థులకు భవిష్యత్తులోనూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నేను మన ప్రధానమంత్రి చేయని వారు కూడా కంపల్సరీ అంటే నేను ఈవినింగ్ అందరికి ఫోన్ చేయడం జరిగింది. ఒక్కరోజు ముందు చేస్తే ఎంతమంది వచ్చారు? థ్యాంక్ యూ సార్. ఆలు కూడా ఇచ్చాం గారు ఆపుకోపోతున్నాం. మేడం గారు రండి. అండి నవ్య రండి. సార్ చూడండి సార్. సార్ సార్ చూడండి సార్. సార్ 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 రాజు సార్ సార్ భవిష్యత్తులో మంచి డాక్టర్ సార్ సార్ వచ్చింది. ఇలాంటి ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో మన కోనసీమ జిల్లా స్టూడెంట్స్ మరి మొదటి స్థానం రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి ఈరోజు 500 దాటి అందరికీ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 590 మార్కులు దాటి వచ్చిన 12 మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళకి సన్మానించడం, అభినందించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులు అభినందిస్తే ఇంకా ప్రోత్సాహంతో ముందుకెళ్తారనే మంచి ఉద్దేశంతో మా టీచర్లు కానీ, మా నాయకులు గణేష్ గారు కానీ అందరూ సలహాల మేరకు అందరినీ అభినందించడం జరిగింది. వీళ్ళు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రం బాగుండాలంటే విద్యార్థులు మంచి చదువులు చదివి పై స్థాయికి రావాలి. మంచి స్థాయి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్న మంచి ఆలోచనతో మరి మన నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ ప్రైవేటు స్కూల్కి ధీరుగా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మంచి డెవలప్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన ఏర్పాటు చేసినందుకు దానికి నిదర్శనంగా ఈరోజు ఆ ఫలితం అందరూ 590 మార్కులు పైచలకు వచ్చిందంటే మరి నారా లోకేష్ గారిని మన అందరూ అభిమానించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా అన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు అంత ముందు చూపున్న వ్యక్తి. విద్యార్థులు రేపు మన భవిష్యత్తుకు పునాదన్న ఆలోచనతో మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం, అలాగే దాన్ని అనుసరించి మన స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవటం, ఇంకా మన విద్యార్థులందరూ కూడా రేపు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని రాష్ట్ర స్థాయిలో కూడా నిలబెట్టాలని ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం మన ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.